రోజుల్లో సినిమానండి. ఈ డైరెక్టర్ ఉద్దేశం ఏందంటే ఈ రోజుల్లో లవ్లు ఎట్టా ఉన్నాయో చూపిద్దామని సింగిల్ షాట్ లో ఒక లవ్ స్టోరీ తీశాడు. ఇప్పుడు ఆ సినిమాలో క్యారెక్టర్స్ మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని నేనొచ్చా. బాబు హీరో ఇట్రా. ఇతని పేరు శ్రీనివాస్. ఇతన్ని చూసి హీరో అన్న పదం పెద్దగా అనిపిస్తే మెయిన్ లీడ్ అనుకోండి. బయటికంత విషయం కనపడకపోయినా సినిమాలో మాత్రం ఎరగదీశాడు. డౌట్లే, నేను చూసా, అందుకే చెప్తున్నా. నెక్స్ట్ హీరోయిన్ నువ్వు ఇట్రామ్మా. ఈ అమ్మాయి పేరు రేష్మ. కొంచెం త్రిషా కట్స్ ఉన్నాయని పెట్టుకున్నారు. ఈ అమ్మాయి కూడా అంతే, సూపర్ గా యాక్ట్ చేసింది. నేను చెప్పడం ఎందుకు, మీరు చూస్తారుగా. బాబు సాయి యాడా ఇట్రా. వీడి పేరు సాయి కుమార్ పంపన. వీడో పెద్ద నస. సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ చేశాడు. హీరో పక్క నుండే ఓ సెలిగాడు, అంటే ఫ్రెండు. మీకీడి డైలాగులతో ఫుల్ పండగ. వీడు బయట ఎదవలాగా ఉన్నా సినిమాలో కేక బుట్టిచ్చాడు. భార్గవి, ఈ అమ్మాయిది కొత్త ముఖం అయినా అబ్బాయిలతో చాలా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఇచ్చిన క్యారెక్టర్ సించి ఆరేసింది. అర్రే, తప్పుగా అనుకోబాకండి, ఫ్రెండ్స్ ఎక్కువ అని అంటున్నా అంతే. సినిమాలో ఈ అమ్మాయి అబ్బాయిల గురించి చెప్పే డైలాగులు అబ్బో అదిరిపోయాయిలే. ఇప్పుడు మీకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. కన్ఫామ్ గా పెద్ద హిట్ అనుకునేట్టు చేసే ఒక వింతైన క్యారెక్టర్ ఇది. అంబట్సీను పైకి రామ్మ. వీడి పేరు మణమ్మ. వీడి చేతిలో ఎప్పుడూ ఓ కర్ర ఉంటది. దాన్ని ఆయిల్ తో రుద్దడానికి వీడికో అసిస్టెంటు. సినిమాలో వీడు చేసింది వాచ్మెన్ క్యారెక్టరే, కానీ బిల్ క్లింటన్ అంత బిల్డప్ వేస్తుంటాడు. వద్దులే, వీడి గురించి చెప్పే కొద్దీ ఏదో ఒకటి మాట్లాడబుద్ధి అవుద్ది. నేను చెప్పడం ఎందుకు, మీరు చూస్తారుగా. కామెడీ మామూలుగా చేయలే, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంకొక కాస్ట్లీ కామెడీ క్యారెక్టర్ ఎంఎస్ గారు ఇట్రాండి. ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు లేండి. నేను ఇంట్రడ్యూస్ చేస్తా. ఈయన పేరు సత్యరాజు. హీరోకి మామయ్యగా చేశాడు. నిజాలు మాత్రమే మాట్లాడతాడు. కానీ ఈయన కర్మగాలే దారుణమైన అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఆయన వేసే కౌంటర్లో సినిమాలో చూడాల్సిందే.